సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. స్వామీజీ, ఇప్పుడు ఈ పుట్టబోయే ఉగాది తర్వాత వచ్చే సంవత్సరంలో అని చెప్పి అనడం జరిగింది. నిజంగా అలాంటి వచ్చే అవకాశం ఉందంటారా స్వామీజీ? మీ తెలంగాణ ఏరియాలో అయితే ఈ విద్య లేని చోట, వెనకబడిన చోట ఈ ఆదివాసీలు వాళ్ళు ఆ పలానా కాయలు వాడు వెళ్ళే దారిలో వేస్తే ఇదైపోతుంది, అవి 100 to 100%. ఒకవేళ నిజంగా అలా ఎవరైనా చేస్తున్నారు అని అన్నా కూడా, అంటే నా మీద ప్రయోగిస్తున్నారు అంటే నాకు పని చేయకుండా ఉండాలి అని అంటే, ఒక దారమో ఏదో ఆయన కాళ్ళ దగ్గర పెట్టి అది కంకణం లాగా ధారణ చేస్తే ఇట్ విల్ బికమ్ ఏ షీల్డ్ టు యూ. నిజంగా అంత పవర్ ఉంటుందా స్వామీజీ దానికి? నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ సంత్ సదానందగిరి 109 బాబా. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామీజీ. హరి ఓం, మంగళం. స్వామీజీ, భగవంతుణ్ణి ఆరాధించటమే మనశ్శాంతి కోసం అని చెప్పి కొంతమంది అంటుంటారు. కొంతమంది ఏమో కోరికలు తీరడం కోసమే ఆరాధిస్తుంటారు. కానీ భగవంతుని నమ్ముకుంటే ఖచ్చితంగా మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది. మీరు అనుకున్నవి కోరికల రూపంలో మీరు కోరుకోకపోయినా భగవంతుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని చెప్పి కొంతమంది చెప్తుంటారు. నిజంగా భగవంతుని నమ్మితే మనశ్శాంతి అనేది లభిస్తుందా? నమ్మితే నమ్మకపోవడం అనే ప్రశ్న లేదు. మొదలు పెట్టే ముందర ప్రార్థనతో మొదలు పెడతాం. యస్యాద్విరద వక్రాద్యాః పారిషద్యాః పరశతతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వశ్రేణం తమాశ్రే శరదిందు వికాసమందహాసం స్ఫురదింది వరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాస్మహే. నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతరాం వందే గురు పరంపరాం. ఓంకార పంజర సుఖీం ఉపనిషద్ ఉద్యాన వనకేడికలకంఠీం ఆగమన విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. మా గురుదేవులైన మహంతి హిమాలయ గిరిజీ మహారాజు వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని, ఎవరు నమ్మినా, ఎవరు నమ్మకపోయినా, ఎవరు కొలిచినా కొలవకపోయినా పరమాత్మ అనబడేది ఒకటి ఉంది. దానికి విశ్వశక్తి అని ఒకడు పేరు పెట్టవచ్చు, అమ్మవారు అని ఒకడు పేరు పెట్టచ్చు, నారాయణుడు అని, శివుడు అని, అల్లా అని, జీసస్ అని. మన ఉన్న నాలెడ్జ్తో ఆయనకు ఆ పేర్లు పెట్టి పిలుస్తున్నామే కానీ అది నిరాకారము, నిర్వికల్పము, నిశ్చలము ఒకటి ఉంది. అది సృష్టించినాక నీ కర్మను బట్టి, నువ్వు చేసేదాన్ని బట్టి నువ్వే ఫలితాలు పొందుతావు. నీకు నేను ఏమి ఇవ్వాలో నేను అది ఇస్తాను అని ఆయన ఇస్తూనే ఉంటాడు. అడిగితే దొరికేది కొంచెం, అడగకుండా అంటే వాళ్ళు ఏమి ఇవ్వాలనో అది ఇస్తారు. దేవుణ్ణి నాకు లాభం జరగాలి, నాకు శుభం జరగాలి అన్న టార్గెట్తో కాదు, నేను నీవైపోవాలి, నీవు నాలో నెలకొనాలి, ఉన్నావు నాలో అన్న పవిత్ర విశ్వాసత ఉన్నప్పుడు ఆ బహుదానుగ్రహం మన మీద ఇంకొంచెం ఎక్కువ ప్రసరిస్తుంది. మరి మనశ్శాంతి విషయానికి వస్తే స్వామీజీ, మనశ్శాంతి అంటే ఈ మానవుడే తనకు అనవసరమైనటి కోరుకొని తీరకపోతే ఆ మనశ్శాంతికి కష్టానికి లోనవుతున్నాడు. అప్పుడు నాకు శాంతి కావాలా అంటున్నాడు. శాంతంగానే ఉన్నాడు వీడు, కోరి అశాంతిని తెచ్చుకొని నాకు అశాంతిగా ఉంది, ఈ అశాంతి పోవాలా అనుకుంటున్నాడు. ప్రకృతిలో మమైకమై సాధారణంగా జీవిస్తూ ఉన్నప్పుడు వానికి ఏమీ లేదు. ఫస్ట్ జనరల్ నెససరీస్ రోటీ, కపడా ఆర్ మకాన్, ఈ మూడు దొరికితే చాలరా భగవంతుడా అనుకుంటాడు. అంతే. కాస్త అవి దొరికినాక కంఫర్ట్స్ కావాలా అంటాడు. ఫ్యాను, డబుల్ బెడ్రూము, దానికోసం ఇంకా కష్టపడతాడు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు కూడబెడతాడు, తెచ్చుకుంటాడు. ఇంకా అప్పుడు ఇంకా ఇంకా కోరికలు వస్తాయి. ఆ కోరికలు తీరితే సంతోషిస్తాడు, తీరకపోతే మనశ్శాంతి కరువైంది అంటాడు. ఇక్కడ వీడు చేసుకుంటున్నది సరే, కంఫర్ట్స్ అన్నీ సమకూరినాయి, అంతటితో తృప్తి పడ్డు, లగ్జరీస్కు పోతాడు.
పార్టీలు పెట్టడం, ఖర్చులు చేయడం. హ్మ్. ఎవడో మనవడి బర్త్‌డేకు 10 కోట్లు ఖర్చు పెట్టేసి గ్రాండ్‌గా చేయడం. హ్మ్. సో, లగ్జూరియస్. సో, దెన్ వాట్? హ్మ్. ఇంకేం లేదు ఇంకా అవును. తర్వాత. అవును. సో, ఎంతెంత వీడు తెచ్చుకుంటున్నాడో, ఏ దొంగలు ఎత్తుకుపోతారో, ఏ టాక్సోడొస్తాడో. హ్మ్. వీడు కోరి మనశ్శాంతిని వీడే పోగొట్టుకుంటున్నాడు తప్ప, ఆయనేమి మనశ్శాంతి పోయే పరిస్థితి ఎక్కడా కల్పించలే. హ్మ్. ఉన్నంతలో నాకు దొరికింది ఏదో, దాంతో నేను తృప్తి పడతాను అనుకున్నోడు ప్రపంచంలో అందరికన్నా సుఖవంతుడైన జీవి. హ్మ్. అది ఇడిచిపెట్టి నాకు ఇంకా కావాలా అనుకుంటుంటే దానికి అంతం లేదు. ఆ! అక్కడే మనిషి అశాంతికి లోనైతా ఉన్నాడు. హ్మ్. మనిషి అశాంతికి పరమాత్ముడికి ఎంత మాత్రమూ సంబంధం లేదు. హ్మ్. స్వామీజీ ఇప్పుడు మీరు చెప్పారు. నిజమే అనిపిస్తోంది. నిజంగా కోరికలు అసలు కోరనేకూడదు భగవంతుడిని. మేమే అతిగా ఆలోచిస్తున్నాం. అసలు ఆలోచించొద్దు. ఇది తప్పు అని అనుకున్నామే అనుకోండి. ఇంతటితో ఇది ఆగిపోతాయా అంటే ఆగిపోదు. ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. ఇవన్నీ అదుపులోకి ఎలా కరెక్ట్. తెచ్చుకోగలుగుతాం? పరమాత్ముడు ఏ జీవికి ఇయ్యనంతటి విచక్షణ జ్ఞానం మనకిచ్చాడు. ఆ! ఓ కోరిక పుట్టడం మానవుడికి సహజం. హ్మ్. కోరిక పుట్టినాక ఈ కోరికకు నేను అర్హున్నా కాదా? ఆ! ఇది నాకు చేతనైతుందా లేదా? నేను దీన్ని సాధించుకోగలనా లేదా? హ్మ్. ఈ ఒక్క క్షణం ఆలోచించి హ్మ్. ఈ నిర్ణయం తీసుకుంటే ఇంక వాడికి అశాంతి లేదు. హ్మ్. ఈ అక్కడ ఆలోచించడం లేదు మానవుడు. హ్మ్. తనకు శక్తికి మించిన కోరికలు కోరేసుకుంటాడు. అవును. కొంచెం కష్టపడతాడు. హ్మ్. ప్రయత్నిస్తే అది కూడా సాధించుకోవచ్చు. కానీ ఆ కష్టం కూడా పడకుండా నాకది రావాలా అనే మెంటాలిటీలోకి వచ్చేస్తా ఉంటారు మానవులు. హ్మ్. అది వాని హద్దుకు మించిన కోరికలు. అవును. హద్దుకు మించింది అని తెలిసి కోరుకోవడం ఎందుకు? తీరలేదని బాధపడడం ఎందుకు? మేము చెప్పే పాయింట్ అది. హ్మ్. హ్మ్. అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. ఆయన అంతా ఇక్కడికిచ్చి, ఇంత ప్రకృతినిచ్చి, ఇంత గాలినిచ్చి, అన్నీ ఇచ్చి ఇక్కడికి పంపాడు. హ్మ్. నువ్వు సక్రమంగా ఉండి రాపా అని. మీ తెలుగులో ఒక మంచి వర్డ్ ఉంది. ఏంటి స్వామి? చనిపోయినాడు అంటారు ఎవరైనా కాలం చేస్తే. అవును. ఎక్కడి నుంచో చనియన్, ఎక్కడికో పోయాను. వేదాంతమంతా ఆ చిన్న మాటలో ఉంది. హ్మ్. ఎక్ ఎక్కడ ప్రశ్న మొదలవుతుందంటే, ఎక్కడి నుంచి నేను వస్తున్నాను, మళ్ళీ ఎక్కడికి పోతున్నాను? ఆ! వేదాంతమంతా ఇంకా అదే మంది. సనాతన ధర్మంలో వేదాంతమంతా ఆ పాయింట్ మీదనే ఉంది. హ్మ్. ఇంకా ఋషులు ద్రష్టలు స్వర్గం ఉంది, నరకం ఉంది. ఇక్కడ మనం తప్పులు చేస్తే నరకంలో బాధలు పడతాం. మంచి చేస్తే సుఖంగా ఉంటాము. హ్మ్. ఇవన్నీ ఈ స్వర్గ సుఖాలు, నరక కష్టాలు 2 కూడా అతీతమైంది. మళ్ళీ అసలు ఈ జన్మ అనేది లేని జన్మరాహిత స్థితికి పోవాలా? అని వాళ్ళు ఆ కాలం నుంచి మనకు బోధించుకొని వస్తున్నారు. రాహిత్య స్థితి అంటే మోక్షమేనా స్వామీజీ? ఎలా సాధ్యపడుతుందది మానవులకి? మోక్షము అంటే న్యాయంగా చెప్పాలంటే విడుదల. హ్మ్. దేని నుంచి విడుదల? హ్మ్. నువ్వే ఏర్పాటు చేసుకున్న పంజరం నుంచి నువ్వు విడుదల. హ్మ్. ఒక తమాషా కథ ఉంది. ఆ! ఎవరో ఒక ధనికుడు అట్లా షాపింగ్ అని పోతా ఉంటే పెద్ద చిలకలు అమ్మే షాప్ వచ్చింది. అక్కడ ఒక చిలక ఈయనకు భలే నచ్చింది. హ్మ్. ఆ కోరిన డబ్బులు ఇచ్చి దాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు. మామూలుగా పండ్లు పెట్టకుండా పిస్తా, బాదంలు పెడుతూ హ్మ్. దాని మాటలు వింటూ ఆనందించేవాడు. ఆహా! దానికోసమని చిన్న పంజరంలో పాపం ఎగరలేదు అని హ్మ్. బంగారుతో ఈ రూమ్ అంత పంజరం చేశాడు. మొత్తానికి పంజరమే. పంజరమే. హ్మ్. దానికి నిన్ను ఇంత సుఖపెడతాండా కదా ఇన్ని రోజులు, ఇంకా నన్ను విడుదల చేయి హ్మ్. అని అడిగింది. అమ్మ అంత డబ్బులు పోసుకున్నాను, నిన్నెందుకు వదులుతాను? నాకు రోజు నీ మాటలే కావాలా? హ్మ్. ఇట్లా జరుగుతూ ఉండేటప్పుడు ఆ ఊర్లో ఎవరో ఒక హరికథ చెప్పే ఆయన వచ్చాడు. ఆ చిలకతో మార్నింగ్ 8కి మాట్లాడి 8-9 పలానా చోట ఒక మహానుభావుడు వచ్చి మంచి ఉపన్యాసం చెప్తున్నాడు, అక్కడికి పోతాన్నాను నేను. హ్మ్. నన్ను తీసుకెళ్ళకూడదా అనింది. చిలకంటుందా? ఆ! హ్మ్. నేను వింటాను కదా అని. అంటే అమ్మో ఇంత పెద్ద పంజరాన్ని ఆడికి హ్మ్. తీసుకెళ్తాను. లేదు నీ భుజం మీద కూర్చొని వస్తానని. అమ్మ ఆశ కూర్చొని ఎగిరిపోతామనే. ఎగిరిపోతాం. నేను రాని. ఆ! సరే ఈడు రానీడని. సరే ఆయన ఏం చెప్పాడో అది నాకొచ్చి చెప్పు. హ్మ్. భాగవత కథలు వింటేనే పుణ్యం. ఆయన ఏం చెప్పాడో నాకొచ్చి సాయంత్రం నీ ఆఫీస్ పని అయినాక నాకొచ్చి చెప్పాలా ఆ! కండిషన్. ఓకే. 10 డేస్ ఆయన ప్రవచనాలు హ్మ్. ఈయన రోజు సాయంత్రం చెప్తాన్నాడు. ఈ చిలకకు అర్థమైంది. హ్మ్. ఆయన పరమ జ్ఞాని. ఆ!
ఇంకా 11వ రోజు ఆయన ఉపన్యాసాలు పూర్తి అయిపోతాండే, రేపు వెళ్ళిపోతాడు ఆయన. ఆహా! వెళ్ళిపోతాడు అన్నప్పుడు ఇంకా చిలక నీకు రోజు చెప్పేసాను ఆయన చెప్పిందంతా, హ్మ్. రేపు ఆయన జై శ్రీరామ్ అని వెళ్ళిపోతా అన్నాడు. హ్మ్. సరే ఈ పొద్దు నువ్వు సత్సంగంలోకి పోయినప్పుడు హ్మ్. నేను ఒక మాట అడిగానని, నేను అడిగిన మాట ఆయనకు చెప్పు అన్నాడు. ఆ! ఏం అడుగుతావు నువ్వు? నాకు మోక్షం ఎప్పుడు అని. ఈయన అనుకున్నాడు, మోక్షం అంటే ఇది సత్యనాకు మోక్షానికి పోవాలా అని. ఆహా! నీకు ఎంత మంచి జ్ఞానం ఉంది. ఆయన తప్పనిసరిగా అడుగుతాను. ఆ! ఆయన కథ అంతా చెప్పి ఇంకా బ్యాగ్ గీగ్ సర్దుకుంటా అంటే ఈయన పెద్ద కోటీశ్వరుడు కదా! ఆ రూమ్‌లోకి ట్యాప్ కొట్టి నేను పలానా వాడు వచ్చాను అని చెప్తే ఆయన లోపలికి రాప్పా ఏం సంగతి? హ్మ్. మా చిలక మిమ్మల్ని ఒకటి అడగమనింది. హ్మ్. చిలక అడగమనిందా? ఎప్పుడు? ఏమి? హ్మ్. అసలు మీ ఇంట్లో ఎట్లుంది? హ్మ్. నాకు ఇట్లా నచ్చింది కొని తెచ్చుకున్నాను. దాన్ని ఎక్కడ పెట్టినావు? బంగారు పంజరం చేసినాను దానికి. ఫ్రీగా తిరిగేదానికి రూమ్ అంతా పంజరం చేసి పెట్టినాను. హ్మ్. ఆహా! ఏం చెప్పి ఏం అడిగిందండి? నాకు మోక్షం ఎప్పుడు అని అడిగింది. ఆ! అడిగిందా? అని కింద పడిపోయినాడు ఈయన. ఆ! ఎందుకు పడిపోయాడు? ఈయన చూస్తే కదలికలు లేవు. ఆ! చచ్చిపోయాడు. ఈ రూమ్‌లోకి నేనే ఉన్నాను. నన్ను ఎక్కడ ఎవరేమంటారో అని ఈడు పరిగెత్తుకుంటా ఇంటికొచ్చేసాడు. ఆ! ఇంటికి రాంగానే చిలక ఆత్రంగా అడిగింది. ఆ! అడిగావా? ఆయన ఏం సమాధానం చెప్పినాడు? నీ మొఖం అడిగాను. నువ్వు ఏం ప్రశ్న అడిగావు? హ్మ్. ఆ మాట అనంగానే ఆయన కింద పడి చచ్చిపోయినాడు. హ్మ్. ఆయన చచ్చిపోయినాడా? అని అది కింద పడిపోయాడు. హ్మ్. ఇదేమి కర్మరా! ఇది ఎక్కడ మోక్షము? ఆ! ఈ ఇది ఈ అడగడం ఏంది? వాడు చావడం వాడు ఏంది? పడిపో వాడు చచ్చినాడంటే ఇది చావడం ఏంది? ఇంత అద్భుతమైన చిలక అని పంజరం తీసుకొని లోపలికి పోయి దాన్ని బయటికి తీసుకొనొచ్చి నీళ్లు చల్లినాడు. హ్మ్. నీళ్లు చల్లంగానే పట్టని లేసి ఎగిరిపోయింది. ఆ గురువుగారు హ్మ్. ఈ చిలక భావం అర్థం చేసుకున్నాడు. ఆ! నన్ను పంజరంలో పెట్టినాడు. ఈ పంజరం నుంచి నాకు మోక్షం ఎప్పుడు? విడుదల ఎప్పుడు? అని అడిగిందది. ఓకే. ఒసేయ్ చిలక సచ్చినట్లు నటించు వాడు బయటికి తీస్తాడు. నువ్వు ఎగిరిపో అనే సింబాలిజాన్ని ఓహ్! ఆయన అక్కడ పడిపోయినట్లు నటించాడు. అబ్బబ్బబ్బబ్బా! మహాజ్ఞానులు ఆ స్థాయిలో హ్మ్. ఉంటారు. ఆ చిలక చెప్పిన దానికి ఆయనకు వెంటనే అర్థమైపోయి అర్థమైపోయింది. దాన్ని ఇంకా ఇడిచిపెట్టు అంటే ఈడు ఇడిచిపెట్టడు. హ్మ్. ఇంకా టెక్నిక్‌గా చెప్పాలంటే ఇధర్ సే హాత్ గుమానా హై. మక్కన్ నికాల్నా హై తో उँगली टेढ़ी करना है అంటారు. హ్మ్. ఆయన దానికి అర్థమయ్యేటట్టు ఇంక ఈయన ఎట్లా పోయి చెప్తాడు. ఆయన అవును. పడిపోయి చచ్చిపోయాడు అని. అంటే నువ్వు అట్లా సచ్చినట్లు పడితే నువ్వు బయటికి పోతావు అని. అవును. కొంతమందికి విడుదల అంటే అటువంటి విడుదల. హ్మ్. కానీ ఋషులు, మునులు మన సనాతన ధర్మం నమ్మేది ఆ! ఎప్పటికైనా గానీ ఈ పునరపి జననం, పునరపి చక్రంలో వద్దు. హ్మ్. ఆ సంచితపు మూటను మోయలేకపోతాండాం. ఆగామిని నిలబెట్టలేకపోతాండాం. హ్మ్. ఈ ప్రారబ్ధాన్ని అనుభవిస్తానే ఉన్నాము. ఈ ప్రారబ్ధమును సక్రమంగా అనుభవిస్తూ ఆగామిని నిలబెట్టవచ్చు తప్పులు చేయకుండా. ఓకే. నువ్వు మంచిగా ఉండి దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు, పుణ్యకార్యాలు చేస్తుంటే సంచితం ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. హ్మ్. ఈ జన్మకు కాకుంటే మళ్ళీ ఛాన్స్ ఇస్తాడు. ఇంకో జన్మ, ఇంకో జన్మ. ఆ సంచితపు మూట పూర్తిగా తగ్గిపోయింది అంటే హ్మ్. ఆగామి లేదు, సంచితం లేదు. జై శ్రీరామ్. పునర్జన్మ ఉంటుందా స్వామీజీ? 100% మళ్ళీ మానవ జన్మే ఉంటుంది అనొచ్చా? అది మానవుడిగా ఉండొచ్చు, హ్మ్. ఇంకోటిగా ఉండొచ్చు. కోట్లలో, కోట్లలో ఒకళ్ళకి హ్మ్. పూర్వజన్మ స్మృతి అనేది వస్తుంది. హ్మ్. ఒకవేళ పరమాత్ముడు మనకు పూర్వజన్మలు, రాబోయే జన్మలు ఒక్కొక్క 2, 2 జన్మలు చూపిస్తాడంటే చాలు. హ్మ్. మనం ఈ వర్తమాన జన్మను బతకలేము. హ్మ్. ఎందుకంటే అయ్యో! నేను అట్లుంటినా, ఇట్లుంటినా ఆ హ్మ్. జన్మల్లో అని హ్మ్. దాని గురించి ఆలోచన చేస్తూ రాబోయే జన్మలు ఇట్లుంటాయా అనుకుంటూ ఈ ఉన్న వర్తమానాన్ని పాడు చేసుకుంటాం. హ్మ్. అందుకని పరమాత్ముడు ఆ మరుపు అనేది ఇచ్చాడు. ఓకే. ఎక్కడో ఒక చోట ఈ పునర్జన్మలు లేవు మీదంతా ఏం సంస్కృతి అనే ఆ ఇంగ్లీష్ వాళ్ళకే ఎన్నో రుజువులు దొరికాయి. హ్మ్. ఎన్నో చోట్ల ఆ 6, 7 ఏళ్ల అమ్మాయి ఆ! నేను ఫలానా అని ఫలానా అని. వాళ్ళకి ఎవరికీ తెలియని భాష మాట్లాడుతా ఉంటే అవును. అసలు ఆ భాష ఏంటో అర్థం కాక అల్లాడిపోయి హ్మ్. 6, 7 నెలల తర్వాత ఎవరో ఆ భాష తెలిసినోడు కనపడి ఈమె ఈ భాష మాట్లాడుతాంది అని హ్మ్. ఆయన ఆ డీటెయిల్స్ కనుక్కుంటే నా ఊరు ఫలానా, నా దేశం ఫలానా అని ఆయన చెప్తే హ్మ్. అది నిజమా కాదా అని పోయి ఎంక్వైరీ చేస్తే అది నిజమని తెలియదు. హ్మ్. వాళ్ళనందరినీ గుర్తుపెట్టింది. ఓకే. గుర్తుపట్టాడు పిల్లవాడు. ఆ! ఆ! ఇంకో పిల్లవాడి కేసు తనను చంపిన వాడిని పోలీసోళ్ళ దగ్గరకొచ్చి ఈడే నన్ను చంపింది అని చూపిచ్చాడు. హ్మ్.
నువ్వు బతికే ఉండవు కదరా, నువ్వు పిల్లోడివి, వాడిని చంపావంటే పూర్వజన్మలో నేను ఫలానా ఫలానా ఊర్లో ఉన్నప్పుడు ఈ ఊరు చంపాడు, ఈ ఊరికి పొద్దు వచ్చాడు, నేను ఇక్కడ పుట్టి ఉన్నాను. ఇట్ ఈస్ రికార్డెడ్. హ్మ్. వాడు చెప్పిన ప్రతి ఒక్క డీటెయిల్ కరెక్ట్. ఆ ఊరికి తీసుకెళ్లారు, ఆ ఊర్లో ఎవడు హత్యకు గురి కాబడ్డాడు, చంపినోడు ఎవడు, హ్మ్. వాడి గుర్తులు అన్నీ ఉండే, అదే ముఖము అదే గుర్తులతో వీడు ఉన్నాడు. ఆ! అయితే ఓన్లీ పూర్వజన్మ వాసనలకు సంబంధించి స్మృతులు గుర్తుండడం వరకేనా? లేదు అనంటే చాలామంది అవి అట్లా ఉండబట్టి ఎంతో హ్మ్. మంది మామూలుగా ఉన్న వ్యక్తి సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ మహానుభావుడుగా మారిపోతాడు. అవును. అవును. రమణ మహర్షి హ్మ్. 12 ఏళ్ల వరకు మామూలు విద్యార్థిగానే ఉన్నాడు. హ్మ్. అక్కడ అందరూ తిరువణ్ణామలై అని అంటారే తప్ప అరుణాచలం అని ఎవడు పిలవడు. ఆహా! ఆ పర్టికులర్ డే ఈయనలో ఆ లైట్ వెలిగేదానికి హ్మ్. ఎవరో ఒక ఆయన సంచి పట్టుకొని వస్తా అంటే, నువ్వు ఎక్కడి నుంచి వస్తాండవు మామ అని ఈయన అడిగాడు. హ్మ్. నాన్ అరుణాచలం పోయిட்டு వందడా అన్నాడు. ఆ! తిరువణ్ణామలై అనలే. ఆహా! అరుణాచలం అన్న ఆ ఒక్క శబ్దం ఆ మహానుభావుడికి వినపడంగానే, నా డెస్టినేషన్ అది కదా, నేను ఎందుకు ఇక్కడ ఉన్నానని, వీడు పోతున్నాడు వెతకద్దండి. ఆ పొద్దే పేరు మొత్తం వదిలిపెట్టేస్తాడు. 12 ఏళ్ల వయసులో అట్లా రాయగలరా? లేదు. సో, ఆయనకు ఆ పూర్వజన్మ ఆ స్మృతి 90% సాధన చేసి పరిపక్వమైనాడు. హ్మ్. హ్మ్. ఆ బ్యాలెన్స్ 10% మిగిలింది ఈ జన్మ ఇచ్చాడు. హ్మ్. దాన్ని ఆయన సార్థకం చేసుకొని భగవాన్ రమణ మహర్షి అయిపోయినాడు. స్వామీజీ, ఇప్పుడు మనం అందరం కూడా దైవం విషయంలో ఆయనతో కృతజ్ఞతా భావంతో ఉండాలా? మనకింతటి జన్మ ఇచ్చి, మనం ఇలాంటి పాపం చేసినా, పుణ్యం చేసినా, ఏం చేసినా దాన్ని తరిగించుకొని అంటే మనం దాన్ని తగ్గించుకొని